హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఈరోజు ఈ సెషన్లో ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని అండ్ దాని మోడల్ ఆన్సర్ని, దానికి అప్రోచ్ ఏంటి, ఎలా రాయాలి అని చెప్పి తెలుగు మీడియంలో, పర్టికులర్గా తెలుగు మీడియంలో గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం అని చెప్పి ఒక క్వశ్చన్ని తీసుకొని మనము దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సి లేదంటే ఏపీపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి కనుక మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నట్టయితే, సో మెయిన్స్కి డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ కోసము అండ్ మంచి మెంటార్షిప్ కోసము, ఆన్సర్ రైటింగ్ని రాసి మీరు దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకొని ఫీడ్బ్యాక్ తీసుకోవడము అనే దానికోసం మీరు కనుక చూస్తున్నట్టయితే, ఒకవేళ మీరు ఫ్రెషర్ ఆస్పిరెంట్ అయినా కానీ లేదంటే సీనియర్ ఆస్పిరెంట్ అయినా కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు మంచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతోంది. 16th డిసెంబర్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఫర్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్, స్పెసిఫిక్గా ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళకు మాత్రమే సపరేట్గా ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే మీకు రేపు ఏం టాపిక్ అన్నది యాక్చువల్గా మీకు ఒక 6 monthsకి కంప్లీట్ షెడ్యూల్ అనేది ఫస్ట్ ఇచ్చేస్తాము. ఆ తర్వాత ఆ షెడ్యూల్లో కూడా మళ్ళీ ఒక పర్టికులర్ వీక్లో ఏ రోజు ఆ రోజు మైక్రో టాపిక్ ఏంటి అనేది, రేపు దేని మీద టెస్ట్ ఉంటుంది అన్నది ముందు రోజే మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం మీరు ఆ పర్టికులర్ టాపిక్ మీద కంటెంట్ రెడీ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్టయితే నెక్స్ట్ డే దాని మీద ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇమీడియట్గా దానికి అప్రోచ్ కూడా చెప్పేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఒక 20 to 25 minutes ఆఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు లైవ్లో అప్పటికప్పుడు మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి అప్లోడ్ చేస్తే దాన్ని ఎవాల్యుయేట్ చేసి అప్పటికప్పుడే ఎవాల్యుయేట్ చేసేసి ఫ్యాకల్టీ మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు స్కోరింగ్ ఇచ్చి, సో మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఈ ఒక పాయింట్ని మీరు ఏం రాశారు అండ్ దాన్ని ఎలా చేంజ్ చేసి రాస్తే మంచి మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఇవంతా కూడా మీకు అప్పటికప్పుడు లైవ్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈ టోటల్ ప్రోగ్రామ్ తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా జరుగుతున్నటువంటి ప్రోగ్రాము. ఇంగ్లీష్ మీడియంలో కూడా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎల్టీఎక్స్ క్లాసెస్ తరఫున రన్ అవుతోంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది డైలీ. అండ్ ఇప్పుడు మనము పర్టికులర్గా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి సపరేట్గా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టోటల్ కోర్స్కి వచ్చేసి కోర్స్ ఫీ 20,000 రూపీస్. బట్ యాక్చువల్గా ఇప్పుడు మనం ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఇయర్ ఎండ్ ఆఫర్ కింద 20,000 రూపీస్ కోర్స్ని మీకు ఓన్లీ 16,000కే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ దట్టు ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ మీ ప్రిపరేషన్లో అయినా కూడా ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని ఎవ్రీడే మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు, ఆన్సర్స్ రాయొచ్చు, ఎవాల్యుయేట్ చేయించుకొని ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని చాలా హెల్ప్ అవుతుంది మీకు వాల్యూ అడిషన్ కోసము. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ Day 1 నుండి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేసుకోండి. 16th డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే 2023 ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో అడిగినటువంటి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. దాంట్లో ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కలిపి మనకు ఒక పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్లో మనకి టోటల్ 150 మార్క్స్కి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ కలిపి ఒక పేపర్ ఉంటుంది గ్రూప్ 1లో. సో దాంట్లో 75 మార్క్స్కి ఇండియన్ హిస్టరీ రిలేటెడ్, 75 మార్క్స్కి ఏపీ హిస్టరీ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు కదా. దాంట్లో ఫస్ట్ చాప్టర్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ చరిత్రకి సంబంధించి, అది శాతవాహనులు కదా. సో శాతవాహనులకు సంబంధించి ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఎవ్రీ ఇయర్ మనకి క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. సో 2023 గ్రూప్ 1 మెయిన్స్లో శాతవాహనులకు సంబంధించి ఏం క్వశ్చన్ అడిగారు, దానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి అండ్ ఆన్సర్ అనేది ఎలా ఉంటుంది దీనికి అనేది మనము ఈ సెషన్లో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటి అంటే, శాతవాహనుల కాలం నాటి సామాజిక మత పరిస్థితులను, ప్రత్యేకంగా మహిళల యొక్క పాత్రను చర్చించండి అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. సో అసలు శాతవాహనుల కాలంలో సామాజిక మత పరిస్థితులు ఎలా ఉన్నాయి
అండ్ దాంట్లో కూడా మళ్ళీ స్పెసిఫిక్గా క్వశ్చన్ ఏమని అడిగారు, మహిళల యొక్క పాత్రను గురించి చర్చించండి అని చెప్పి అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీని అప్రోచ్ ఎలా ఉండాలి, ఇంట్రొడక్షన్లో ఏం రావాలి. ఇక్కడ ఫస్ట్ కీవర్డ్ ఏమనుంది మనకి, శాతవాహనులు అని ఉంది. కాబట్టి శాతవాహనుల కాలం నాటి అని అంటున్నారు. సో శాతవాహనుల కాలం నాటి అని అంటున్నారు అని అంటే ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్లో ఏం రాసేయాలి, శాతవాహనులు అంటే ఎవరు, వీళ్ళు ఏ కాలం నుండి ఏ కాలం వరకు వీళ్ళు పరిపాలించడం జరిగింది అనేది మెన్షన్ చేసేయాలి కదా ఇంట్రొడక్షన్లో. సో ఫస్ట్ శాతవాహనులు ఎవరు అనేది, తర్వాత వీళ్ళు ఏ కాలానికి చెందిన వాళ్ళు అనేది రాయాలి. తర్వాత నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఏమొస్తుంది, వీళ్ళ కాలంలో ఉన్న సామాజిక పరిస్థితులు, తర్వాత మత పరిస్థితులు, అండ్ మళ్ళీ నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఏమొస్తుంది, ప్రత్యేకంగా మహిళల యొక్క పాత్ర. సో ఈ 3 సైడ్ హెడ్డింగ్స్ని అంటే శాతవాహనుల కాలానికి సంబంధించి సామాజిక పరిస్థితులు అనేది ఒక సైడ్ హెడింగ్, మత పరిస్థితులు ఒక సైడ్ హెడింగ్, మహిళల పాత్ర అనేది థర్డ్ సైడ్ హెడింగ్. ఈ 3 సైడ్ హెడింగ్స్ కింద మనం ఆన్సర్ని డివైడ్ చేసి రాయాల్సి ఉంటుంది, టోటల్ 15 మార్క్స్కి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే 15 మార్క్స్కి వీళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అని అంటే ఇక్కడ 3 గురించి 3 కీవర్డ్స్ ఉన్నాయి, సామాజిక, మత, మహిళలు. సో ఈ 3లో మనం ఏ ఒక్కదాన్ని మనం అడ్రస్ చేయడం మిస్ చేసినా మనకి 15 మార్కులకు మనం అటెంప్ట్ చేసినట్టు కాదు. సో ఇక్కడ మనం సామాజిక పరిస్థితులు రాయకపోయినా తగ్గుతాయి మార్క్స్. సో మత పరిస్థితుల గురించి టచ్ చేయకపోయినా మార్కులు తగ్గుతాయి. అండ్ ఇంకా స్పెసిఫిక్గా వీళ్ళు ప్రత్యేకంగా మహిళల పాత్ర అన్నారు కాబట్టి మహిళల పాత్ర అనే అంశానికి మనము ఆన్సర్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రాయాల్సి ఉంటుందన్నమాట. సో సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులే రాసి మహిళల పాత్ర రాయకపోయినా మనకి మార్కులు తగ్గిపోతాయి. కాబట్టి 3 మనం టచ్ చేస్తున్నామా లేదా అన్నది ఆన్సర్ రాసేటప్పుడు మనం మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ చూద్దాం. పరిచయం ఏముంటుంది, ఇంట్రడక్షన్ మనం వీళ్ళు ఎవరు అని రాయాలి అని అనుకున్నాం కదా. పర్టికులర్గా ఇక్కడ మనకి ఇంట్రడక్షన్లో పరిచయం అంటే ఆన్సర్ని ఎత్తుకోవడం మనం స్టార్ట్ చేసేటప్పుడు అడిగిన క్వశ్చన్కి తగినట్టుగా అంటే క్వశ్చన్ నుండి ఒక ఎగ్జామినర్ కరెక్షన్ చేసేవాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మొత్తాన్ని మనము ఇంట్రడక్షన్లో పెట్టేయాలి. అంటే మీ టోటల్ ఆన్సర్లో మీరు ఏం రాయబోతున్నారు అన్నది ఇంట్రడక్షన్లో వచ్చేయాలన్నమాట. సో ఏమని రాయాలి, శాతవాహనుల కాలము భారతీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పరివర్తనా యుగాన్ని సూచిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎందుకు అంటే ఇక్కడ ఏ ప్రాంతాన్ని అనేది ఇక్కడ రాసేసాం. దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహనులు వేగవంతమైన ఆర్థిక విస్తరణ, పట్టణీకరణ మరియు మతపరమైన పరస్పర చర్యతో కూడిన సమాజానికి నాయకత్వం వహించారు. ఇక్కడ మనం వీళ్ళ కాలంలో స్పెసిఫిక్గా సామాజిక పరిస్థితుల గురించి ఎందుకు చదువుతున్నాము అనంటే వీళ్ళ టైంలో ఆర్థిక విస్తరణ చాలా స్పీడ్గా జరిగింది. అండ్ పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ అంటాం కదా. సో పట్టణాలు విపరీతంగా పెరగడం, పట్టణాలలో పాపులేషన్ పెరగడము ఇదంతా. తర్వాత మతపరమైన పరస్పర చర్య అంటే మతపరమైన కొత్త మతాలు కూడా రావడం మొదలయ్యాయి. ఇప్పుడు మనకి శాతవాహనుల కాలంలో చూస్తే వాళ్ళ అధికార మతం వైదికం. అండ్ ఫస్ట్లో శాతవాహన రాజులు కొంతమంది ఫాలో అయిన మతం జైన మతం. కానీ వీళ్ళు ఎక్కువగా పోషించిన మతం ఏది అంటే బౌద్ధ మతం. అండ్ వైదిక మతంలో మళ్ళీ శైవ శాఖలు విపరీతంగా వచ్చాయి వీళ్ళ టైంలో. పాశుపత శైవం ఇదంతా వచ్చింది కదా. సో ఇట్లా రకరకాల మతాలు వీళ్ళ టైంలో ఉన్నాయి. అండ్ దానివల్ల సమాజంలో మార్పులు చేర్పులు కూడా జరిగాయి. సో సామాజికంగా మతపరంగా విపరీతమైన పరివర్తన జరిగినటువంటి కాలం ఎవరిది అనంటే శాతవాహనుల కాలం. కాబట్టి వాళ్ళ కాలం నాటి సామాజిక మత పరిస్థితులు అందుకని అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కాలంలోని సామాజిక మత వాతావరణము, మతపరమైన బహుళత్వం అంటే రకరకాల మతాలు ఉండడము, సాపేక్షంగా సరళమైన సామాజిక సోపానక్రమాలు మరియు మహిళల మెరుగైన దృశ్యమానత మరియు చురుకైన భాగస్వామికి అనుకూలమైన పరిస్థితులను అందించింది. సో ఇవి ఎందుకు ఇంత జరిగాయి అనంటే ఈ మతపరమైన బహుళత్వం ఉండడం వల్ల ఇట్లాంటివన్నీ జరిగాయి అని చెప్పి మనం ఇంట్రొడక్షన్లో పెట్టేస్తున్నాం. అండ్ ఇప్పుడు సామాజిక నిర్మాణము, వర్ణ వ్యవస్థ వీళ్ళ కాలంలో ఎలా ఉండింది. సో శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ అనేది అమలులో ఉందా లేదా అంటే వీళ్ళ కాలంలో ఖచ్చితంగా చాతుర్వర్ణ వ్యవస్థ అనేది అమలులో ఉండింది.
సో శాతవాహన సమాజం వర్ణ వ్యవస్థను గుర్తించినప్పటికీ కఠినమైన స్థరీకరణ అనేది లేదన్నమాట. అంటే లైక్ ఎట్లా అంటే ఒక ఒక వర్ణం చాతుర్వర్ణ వ్యవస్థ అనేది అమలులో ఉండింది కానీ మరీ అంత కఠినంగా అమలులో లేదు అనేది తెలుస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ అనేది పుట్టుకతో కాకుండా అంటే వాళ్ళు ఎవరికి పుట్టారు లైక్ ఏ వర్ణం వాళ్ళకి పుట్టారు అన్నట్టు కాకుండా వాళ్ళు చేసే వృత్తిని ఆధారంగా వర్ణ వ్యవస్థ అనే లైక్ వాళ్ళ వర్ణ అంటే వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు అనేది డిసైడ్ అయ్యిందనమాట. సో వాళ్ళు చేసే పనిని బట్టి అది డిసైడ్ అయ్యేది. కాబట్టి చాతుర్వర్ణ వ్యవస్థ అయితే అమలులో ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇప్పుడు ఒక్కొక్కరు దాని గురించి. బ్రాహ్మణులు అంటే ఏం చేసేవాళ్ళు? భూమి మంజూరు మరియు ఆచార హోదా ద్వారా పోషణ పొందారు వీళ్ళు బ్రాహ్మణులు. ఆసక్తికరంగా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాతవాహనులు తమని తాము బ్రాహ్మణ వంశం నుంచి వచ్చినట్టు పేర్కొన్నప్పటికీ క్షత్రియ బాలకుల గుర్తింపును నొక్కి చెప్పడం సామాజిక గుర్తింపుల్లో ద్రవత్వాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణానికి మార్పులు చేర్పులు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట శాతవాహనుల కాలంలో. వీళ్ళు పుట్టడానికి ఏంటంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి ఒక నాగరాజుకు పుట్టాడు అని చెప్తారు. సో వీళ్ళు ఆ పుట్టుకతో బ్రాహ్మణులు కానీ క్షత్రియ లక్షణాలు ఉన్నాయి అని తమను తాము చెప్పుకోవడం జరిగిందనమాట. మన ఉదాహరణకు చెప్పాలంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ అనే బిరుదు తీసుకున్నాడు. క్షత్రియుడు అని చెప్పుకున్నాడు కానీ ఏక బ్రాహ్మణ అని బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాడు. క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియుల యొక్క గర్వాన్ని అణచివేసిన వాడు అని తనను తాను అని తన తల్లి అయిన గౌతమి బాలాశ్రీ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని పొగడం జరిగిందనమాట. సో ఇట్లా రకరకాల అంటే లైక్ వర్ణాలు ఒకదాని నుంచి ఒకదానికి చేంజ్ అవ్వడము అనేది వీళ్ళ కాలంలో ఎక్కువగా ఉండింది. అండ్ వైశ్యుల దగ్గరికి వస్తే సుదూర వాణిజ్యము, పట్టణ కేంద్రాలు మరియు శ్రేణి సంస్థల కారణంగా ప్రాముఖ్యతను వీళ్ళు సంతరించుకున్నారు. శ్రేణి వ్యవస్థ చాలా బలంగా ఉండిందనమాట వీళ్ళ కాలంలో. అంటే అంటే రకరకాల వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. ఎట్లాంటివి మనకి హాలికులని, సేతులు, శేలవద్దికలు, స్వర్ణకారులు, గతికులు, తిలపిసకులు, కసకారులు, ఉదక యాంత్రికులు, సార్తవాహులు, కులరికులు, కొలికలు ఇట్లా రకరకాల వృత్తుల వాళ్ళు దాదాపు 23 నుండి 30 రకాల వృత్తుల వాళ్ళు శాతవాహనుల కాలంలో ఉండేవాళ్ళు. అండ్ ప్రతి ఒక్క వృత్తికి కూడా ఒక శ్రేణి వ్యవస్థ అనేది ఉండిందనమాట. శ్రేణి వ్యవస్థ అంటే ఏంటంటే ఆ వృత్తి వాళ్ళకందరూ కలిపి ఒక గ్రూప్ లాగా ఒక సంఘం లాగా ఏర్పడ్డాన్ని శ్రేణి అంటారు. అండ్ ఆ శ్రేణి వ్యవస్థ ప్రతి ఒక్క శ్రేణి వ్యవస్థకి ఒక శ్రేణి ధర్మం అనేది ఉంటుంది. అంటే దాన్ని వాళ్ళు ఫాలో అయి తీరాలి. అండ్ ఆ శ్రేణికి ఒక హెడ్ కూడా ఉంటారు. అతనినే శ్రేష్ఠి అంటారు. ఆ శ్రేష్ఠే మనకి ఇప్పటి కాలంలో శక్తి అని మనం అంటున్నాం కదా, అది ఆ శ్రేష్ఠి అనే పదం నుండి వచ్చిందనమాట. సో ఈ శ్రేష్ఠులు ఈ శ్రేణి ధర్మాన్ని పాటించే వాళ్ళు ఈ వ్యాపారం చేసే వాళ్ళనందరినీ మనం ఏమని పిలుస్తున్నామంటే వైశ్యులు అని చెప్పి పిలుస్తున్నాం ఆ కాలంలో. అండ్ శూద్రులు వీళ్ళు పూర్తిగా అణగదొక్కబడలేదు. వాళ్ళు దాతలు మరియు చేతి వృత్తుల వారుగా శాసనాలలో కనిపిస్తారు. అంటే శూద్రులు కూడా చాలా దాన ధర్మాలు ఇచ్చినట్టుగా, తర్వాత చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, తర్వాత ఎక్కువగా మనకి హాలికులు అంటే రైతులు లాగా శూద్రులు కనపడతారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? శూద్రులు కూడా దాన ధర్మాలు ఇచ్చేవాళ్ళు అని చెప్పి మనకు తెలుస్తోంది. అంటే వీళ్ళంతగా అంటే తర్వాత కాలంలో వీళ్ళు అనగదొక్కబడినంతగా శాతవాహనుల కాలంలో వీళ్ళు అనగదొక్కబడలేదు అనేది అర్థమవుతోంది. సో వర్తమాన వాణిజ్యం మరియు పట్టణ పెరుగుదల కారణంగా సామాజిక చలనశీలత అధికంగా ఉండేది. ఇది తరువాతి యుగాల కంటే భిన్నంగా ఉంది. చలనశీలత అంటే ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణంలోకి షిఫ్ట్ అవ్వడము అనేది శాతవాహనుల కాలంలో మనం గమనించదగ్గ ముఖ్యమైన విషయం. అండ్ నెక్స్ట్ పట్టణీకరణ మరియు ఆర్థిక శ్రేయస్సు. ప్రతిష్టానపురము, అమరావతి, నాగార్జునకొండ వంటి నగరాల వృద్ధి శాతవాహనుల కాలంలో జరిగింది. కొత్త నగరాలు, ప్రతిష్టానపురం వీళ్ళ క్యాపిటల్ సిటీ కదా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ అమరావతి, తర్వాత నాగార్జునకొండ, ఇవన్నీ నగరాలు. ఇట్లా నగరాలు అభివృద్ధి చెందడము అనేది వీళ్ళ కాలంలో మనం చూడొచ్చు.
ఎందుకు ఈ నగరాలు అభివృద్ధి చెందాయి? వ్యాపారాలు ఎక్కువగా జరిగాయి అన్నమాట. ముఖ్యంగా వేరే కంట్రీస్‌తో, వేరే దేశాలతో లైక్ ఎక్కువగా మనకి శాతవాహనుల కాలంలో వ్యాపారం అంటే రోమ్ తోటి ఎక్కువ జరిగింది. రోమన్ ప్రపంచం మరియు ఆగ్నేయాసియాతో సహా లోతట్టు మరియు సముద్ర వాణిజ్యము వీళ్ళ కాలంలో అభివృద్ధి చెందింది. తర్వాత సీసము మరియు రాగి నాణాల విస్తృత వినియోగము ఆర్థిక వ్యవస్థ యొక్క ద్రవ్య స్వభావాన్ని సూచిస్తుంది. మనకు రకరకాల చోట్ల ముఖ్యంగా కడప జిల్లాలో అత్తిరాల అనే చోట శాతవాహన కాలం నాటి రోమ్ బంగారు నాణాలు విపరీతంగా దొరికాయన్నమాట. అంటే ఇట్లాంటివి వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా ఏర్పడ్డాయి అని తెలుస్తుంది. ఉదాహరణకు మనకు ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు అంటే ఇవి పోర్ట్ సిటీస్ ఉంటాయి కదా, ఓడరేవు పట్టణాలు. రేవు పట్టణాలు లైక్ ఏవేవి? బారుకచ్చ, కళ్యాణి, సోపార, తర్వాత అరికమేడు, తర్వాత మైసోలియా అంటే ఇప్పుడు మనం మచిలీపట్నం అంటున్నాం కదా, అది మైసోలియా అంటే. అండ్ అరికమేడు అంటే ఇప్పుడు మనం పాండిచ్చేరి అని అంటున్నామే, ఆ అరికమేడు. తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మనకి బట్టిప్రోలు, ఇట్లాంటివన్నీ రేవు పట్టణాలు అనమాట వీళ్ళ టైంలో. సో ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి? ఇవి నగరాలుగా అభివృద్ధి ఎందుకు చెందాయి అంటే వ్యాపార కేంద్రాలు ఇవి. వ్యాపార కేంద్రాలే నగరాలుగా రూపుదిద్దుకున్నాయి అనమాట. సో పట్టణీకరణ వల్ల కూడా వర్ణ వ్యవస్థలో విపరీతంగా మార్పులు అనేవి ఏర్పడ్డాయి. సామాజిక పరిస్థితులు చాలా మారాయన్నమాట. అండ్ ఈ ఆర్థిక శ్రేయస్సు మరియు ద్రవ్యచలనము దృఢమైన సామాజిక అడ్డంకులను బలహీనపరిచింది. కాబట్టి ఈ కులము ఇట్లాంటి వాటిని ఇది వీక్ చేసేసింది అనమాట. గ్రోత్ బాగుంది కాబట్టి. మహిళలతో సహా విస్తృత వర్గాలు అధిక కార్యకలాపాలలో పాల్గొనడానికి వీలు కల్పించింది. సో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్, ఉద్యోగిత ఇదంతా బాగుండింది వీళ్ళ టైంలో. అండ్ ఇంకా మత పరిస్థితులకు వద్దాం. మత బహుళత్వము మరియు సహజీవనము. శాతవాహన యుగం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అనంటే మత సహనము మరియు వివిధ విశ్వాసాల సహజీవనము. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు వైదిక మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది. మళ్ళీ వైదిక మతంలో భాగవత మత శాఖ ఉంది, శైవ మత శాఖ ఉంది. కానీ ఒకరి పట్ల ఒకరికి మత సహనం అనేది చాలా బాగుండింది. అంటే ఒకరు ఒక మతాన్ని ఫాలో అవుతున్నారు అంటే వేరే వాళ్ళు దాని పట్ల సహనాన్ని వహించారు. అంటే ఒకరు వచ్చి ఇంకొక మతాన్ని లైక్ వైదిక మతాన్ని ఫాలో అయ్యాలి బలవంతంగా బౌద్ధ మతానికో, బౌద్ధాన్ని ఫాలో అయ్యే వాళ్ళు వైదిక మతానికో మార్చాలి అని ఇట్లాంటివేవి చేయలేదన్నమాట. సో మత సహనం అనేది వీళ్ళ కాలంలో చూడొచ్చు. పాలకులు వైదిక బ్రాహ్మణ మతాన్ని పోషించారు, అశ్వమేధ రాజసూయ యాగాలను చేశారు. కానీ మతము ప్రాంతీయ వాస్తవాలకు అనుగుణంగా మారింది మరియు ఆచారాల విషయంలో తక్కువ కఠినంగా ఉండేది. ఓకే, ఛాందసవాదం పైన కాకుండా చట్టబద్ధత మరియు రాజరికంపై ఆధారపడి, అంటే లాజికల్గా ఏదన్నా ఒక పని చేస్తే ఛాందసంగా లైక్ చాతస్థంగా అంటాం కదా, అంటే ఒక దాని వెనకలు ఉన్న రీజన్ ఏంటి అనేది ఆలోచించకుండా ఏదంటే అది చేయడం అన్నట్టు కాకుండా దాని గురించి పర్టికులర్గా ఆలోచించి ఒక చట్టబద్ధత కలిగిన విధంగా వాళ్ళు పనులను చేసేవాళ్ళు. సో అశ్వమేధ రాజసూయ యాగాలు చేసి బ్రాహ్మణ మతాన్ని ఫాలో అయ్యారు శాతవాహన పాలకులు. అండ్ బౌద్ధ మతం విషయానికి వస్తే హీనయాన శాఖ వర్ధిల్లింది, మహాయాన శాఖ కూడా వీళ్ళ దాంట్లో చాలా ఇంపార్టెంట్. అమరావతి మరియు నాగార్జున కొండల్లో చాలా స్తూపాలు, విహారాలు, చైత్యాలు, రాజులు, వ్యాపారులు, ఈ శ్రేణులు, ముఖ్యంగా మహిళలు, మహిళల్లో మళ్ళీ రాణులు, ఎక్కువగా సన్యాసినులు, వీళ్ళందరూ భారీగా వీటికి విరాళాలు లభించాయి, ఈ స్తూపాలు, చైత్యాలు, విహారాలకి. అండ్ బౌద్ధ మతం యొక్క సమానత్వ స్ఫూర్తి మహిళలకు సంస్థాగత గుర్తింపును అందించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. అంటే బౌద్ధ మతం ఏంటి అని అంటే ఈ మహిళల పురుషుల అన్న తేడాలు కాకుండా ఇద్దరిని సమానంగా చూడడము అనేది బౌద్ధ మతం అలవాటు చేసింది. దీనివల్ల మహిళలకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఈ టైంలో. తర్వాత యక్షులు, నాగులు, సంతానోత్పత్తి ఆరాధనలు, స్థానిక దేవతలు, ప్రకృతి ఆరాధన ఇట్లాంటివి కూడా వీళ్ళ టైంలో ఎక్కువగా ఉండేవి. సో తర్వాత పితృస్వామ్య స్వభావం కలిగినటువంటివి కొన్ని, అండ్ మహిళలను కలుపుకొని పోయేవిగా కూడా కొన్ని పూజలు ఇట్లాంటివి చేసేవాళ్ళు. సో ఇక్కడ ఈ యజ్ఞాలు యాగాలు చేయాలంటే ఖచ్చితంగా ఆ రాజుకి భార్య ఉండాలి పక్కన అంటారంటే మహిళలకు వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతోంది అనమాట. ఓకేనా. అండ్ అది ఫస్ట్ పార్ట్, సామాజికం అయిపోయింది, మత పరిస్థితులు అయిపోయింది. ఇప్పుడేంటి మహిళల ప్రాముఖ్యత అని అన్నాం కదా. సో దాంట్లో ఫస్ట్ చూద్దాం రాజకీయ ప్రాముఖ్యత. మాతృనామాలు పెట్టుకోవడం అండ్ రాణుల ప్రభావం. శాతవాహనుల పాలకులు మనము చూస్తే వాళ్ళ పేర్లు గౌతమిపుత్ర,
గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులోమావి, ఇట్లా వాళ్ళ అమ్మ పేర్లు ముందు పెట్టుకునేవాళ్ళు. మాతృనామాల ద్వారా తమను తాము గుర్తించుకున్నారనమాట. సో ఇది తల్లి యొక్క హోదా మరియు గౌరవాన్ని నొక్కి చెప్పింది. అండ్ రాణులు కేవలం ఆచార పాత్రలకే పరిమితం కాకుండా నిజమైన రాజకీయ అధికారాన్ని ప్రదర్శించారు. అంటే చెప్పాలంటే ఏంటంటే ఊరికే నామకే వస్తే పేరుకి వీళ్ళు రాణులు, లేదంటే పేరుకు రాజమాత అట్లా కాదు, వాళ్ళు నిజంగా రాజకీయ అధికారాన్ని ప్రదర్శించారనమాట. ఉదాహరణకు చెప్పాలంటే గౌతమి బాలశ్రీ సామాజిక సంస్కరణలు, తర్వాత తన కొడుకు సాధించిన విజయాలు, వీటినన్నింటినీ వివరిస్తూ నాసిక్ శాసనాన్ని తన మనవడు వాసిష్ఠీపుత్ర పులోమావి పరిపాలిస్తున్నప్పుడు 18వ రాజపాలనా కాలంలో వేయించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈమె కన్నా ముందే మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక నానిఘాట్ శాసనం అనేదాన్ని వేయించింది. సో దీన్ని బట్టి వీళ్ళు సొంతంగా శాసనాలను వేయించవచ్చు, అంటే శాసనాధికారం ఉంది. అండ్ కొన్ని దాన ధర్మాలను చేసినట్టు కూడా మనకు భద్రయాల కొండ మీద ఉన్న బౌద్ధ భిక్షువులకు గౌతమి బాలశ్రీ దాన ధర్మాలు చేసినట్టు కూడా శాసనంలో ఉంటుంది. అంటే వీళ్ళకు శాసనాధికారం ఉంది, సొంతంగా దాన ధర్మాలు చేసే అధికారం ఉంది. అంటే వీళ్ళకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మహిళలకు తెలుస్తోంది మనకి కదా. సో స్త్రీలకు రాజకీయ రచయితలుగా మనకు అర్థమవుతోంది. అంటే వీళ్ళు జస్ట్ ఊరికే ఏదో ఉన్నారు అన్నట్టు కాకుండా వీళ్ళు నిజంగా ప్రత్యక్షంగా రాజకీయ అధికారాన్ని ప్రదర్శించారు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ వీళ్ళు రాజకీయంగానే కాకుండా మత పోషకులుగా కూడా ఉన్నారు. వీళ్ళు విస్తృత దాతృత్వం, శాసనాలలో మహిళలు విస్తృతంగా దాతలుగా కనిపిస్తారు. వాళ్ళు గుహలు, రైలింగ్లు, స్తంభాలు, భూమి మరియు డబ్బును బౌద్ధ మరియు ఇతర మత సంస్థలకు విరాళంగా ఇచ్చారు. అమరావతి నాగార్జున కొండ మీద మహిళా దాతలు గర్వంగా నమోదు చేయబడ్డారు. ఆ స్తూపాల దగ్గర శాసనాలు వేయించుకొని మేము వీటన్నిటికీ దానాలు ధర్మాలు చేశాము అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకున్నారు. సో ఈ దాతృత్వం ద్వారా మనకేమర్థమవుతుంది, వాళ్ళు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి కలిగిన వాళ్ళు. అంటే వాళ్ళు సెల్ఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ వాళ్ళకు ఉండింది, అంటే ఆర్థిక స్వాతంత్రం వాళ్ళకుంది. అంటే వాళ్ళకి కావాల్సిన ఖర్చు వాళ్ళు పెట్టుకోగలిగే స్వతంత్రం వాళ్ళకి ఉంది అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఈ మతపరమైన అధికారాన్ని, వాళ్ళకున్న ఆర్థికపరమైన అధికారాన్ని మనకు ఇది సూచిస్తుంది. తర్వాత భిక్షునుల విషయానికి వద్దాం. బౌద్ధ మతంలో భిక్షునులు అంటే ఆడ సన్యాసులు అనమాట. సో మహిళా సన్యాసుల ఉనికి చాలా బలంగా కనపడుతుంది. అండ్ బౌద్ధ మతం మహిళలకు బోధన, ఆచార మద్దతు మరియు సమాజ జీవితంలో పాల్గొనడానికి వీలు కల్పించింది. సో ఇది సనాతన బ్రాహ్మణిజంలో తక్కువగా ఉండింది. అంటే బ్రాహ్మణ మతంలో లేనిది బౌద్ధ మతంలో ఉన్నది ఏంటి అని అంటే, బౌద్ధ మతం వీళ్ళకి మత బోధన, అంటే లైక్ ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చు అనేదాన్ని బౌద్ధ మతం తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ మహిళలు వ్యాపారులు, భూదాతలు, తర్వాత గిల్డ్ అంటే శ్రేణి అన్నాం కదా, శ్రేణి సహచరులుగా కూడా శాసనాలలో చూపించబడ్డారు. సో దీన్ని బట్టి వీళ్ళ ఆర్థిక స్వాతంత్రత గురించి మనకి అర్థమవుతోంది. అండ్ కుటుంబ జీవితం విషయానికి వస్తే రాజవంశాలలో బహుభార్యత్వం అనేది ఉండింది. అండ్ వితంతు పునర్వివాహం అనేది అనుమతించలేదు. ఇక్కడ కుటుంబ పరంగా చూస్తే బహుభార్యత్వం ఉండింది, వితంతు పునర్వివాహం లేదు. తర్వాత స్త్రీధనం అనేది ఉంది, అంటే లైక్ కట్నం లాగా ఇస్తారు కదా, అట్లాంటివి ఉన్నాయి. అండ్ వివాహ పొత్తులు మహిళల రాజకీయ పాత్రలకు మరింత సహాయపడ్డాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాసిష్ఠీపుత్ర పులోమావి తర్వాత మనకి శివశ్రీ శాతకర్ణి వస్తాడు. శివశ్రీ శాతకర్ణికి శకరాజు రుద్రదమనుడు తన కూతురైన రుద్రదమనికనిచ్చి పెళ్లి చేస్తాడు. దీని ద్వారా శక శాతవాహనుల మధ్య ఒక మంచి పొత్తు అనేది కుదిరిందనమాట. సో ఇప్పుడు ఆ పొత్తు కుదరడానికి ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు? శివశ్రీ శాతకర్ణి యొక్క భార్య అంటే రుద్రదమనిక. కాబట్టి ఆమెకి ఇంకా ఇంపార్టెన్స్ పెరిగిందనమాట. అండ్ పితృస్వామ్య నియంత్రణ కొనసాగినా కూడా మహిళల స్వయం ప్రతిపత్తి తులనాత్మకంగా చూస్తే ఎక్కువగానే ఉండింది అని చెప్పచ్చు. సో అంతేకాకుండా ఇంకా అమరావతి శిల్పాలపైన సొగసైన స్త్రీ బొమ్మలు, భక్తులు మరియు ఆస్థాన మహిళలను వర్ణిస్తాయి. సో ఈ చిత్రాలు వారి సామాజిక గౌరవము మరియు ప్రజా దృశ్యమానతను ప్రతిబింబిస్తాయి. ఆ టైంలో మహిళలకు చాలా ప్రాముఖ్యత ఉంది అని మనకు అమరావతి శిల్పాల ద్వారా కూడా
తెలుస్తోంది. మహిళల ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నత వర్గాలు మరియు పట్టణ వర్గాలకు కేంద్రీకృతమై ఉంది. కుటుంబంపై పితృస్వామ్య నియంత్రణ అలాగే ఉంది మరియు చాలామంది మహిళలకు రాజకీయ అధికారం కూడా పరోక్షంగా ఉండింది అని అర్థమవుతుంది. సో ఫైనల్గా మనం ఆన్సర్ని ఏమని కన్క్లూడ్ చేయొచ్చు అంటే, శాతవాహనుల కాలము ఆర్థిక వృద్ధి, మత సహజీవనం ద్వారా గుర్తించబడిన చైతన్యవంతమైన సామాజిక మత వాతావరణాన్ని చూసింది. చాలా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉండింది వీళ్ళ టైంలో. ఈ వాతావరణము పట్టణ మరియు మతపరమైన మహిళలకు రాజకీయ నటులుగా, మత పోషకులుగా మరియు స్వతంత్ర ఆర్థిక భాగస్వాములుగా ఉద్భవించడానికి వీలు కల్పించింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ రెండు పార్ట్లను లింక్ చేస్తున్నాం. ఆ కాలం నాటి సామాజిక మత పరిస్థితుల వల్లనే మహిళలకు ప్రాముఖ్యత పెరిగింది అని చెప్తున్నాం అనమాట. పితృస్వామ్యము రద్దు చేయబడినప్పటికీ ఈ యుగంలో మహిళలకు ఇవ్వబడిన సాపేక్ష ప్రాముఖ్యత ప్రారంభ భారతీయ సామాజిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఉన్నత స్థానాన్ని సూచిస్తుంది. స్టార్టింగ్లో మనకి ఎక్కడ మహిళలకు ఇంత ఉన్నత స్థానాన్ని కల్పించిన రాజవంశం కనపడదు. అట్లాంటిది శాతవాహనులు మహిళలకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడము అనేది చాలా గొప్ప విషయం అన్నట్టు మనం ఆన్సర్ని కన్క్లూడ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో టోటల్గా మనకు క్వశ్చన్లో ఇచ్చిన ప్రతి ఒక్క పాయింట్ని మనం ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది కదా. సో శాతవాహనుల కాలం నాటి సామాజిక మత పరిస్థితులను, ప్రత్యేకంగా మహిళల పాత్రలను చర్చించండి అని చెప్పి ఈ క్వశ్చన్ని మనము డిస్కస్ చేసాం, రైట్. సో ఈ క్వశ్చన్కి ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు అండ్ ప్రతి ఒక్క యాంగిల్ని ఎలా డిస్కస్ చేయాలి, ఫైనల్గా ఎలా కన్క్లూడ్ చేయాలి అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో ఇట్లా మనకి ఎవ్రీడే క్వశ్చన్, దాని అప్రోచ్ అండ్ మీరు ఆన్సర్ రాస్తే దానికి ఇవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బిఫోర్ ఎండింగ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి తెలుగు మీడియం స్పెసిఫిక్గా కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సివిల్స్లో మీరు తెలుగు మీడియంకి ప్రిపేర్ అవుతున్నట్టయితే, సివిల్స్కి మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నట్టయితే కోర్స్ ఫీ వచ్చేసి ఇయర్ అండ్ ఆఫర్లో ఓన్లీ 56,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 1 వచ్చేసి 48,000కే అండ్ గ్రూప్ 2 ఓన్లీ 20,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత డిస్కౌంట్ మళ్ళీ మీకు దొరకకపోవచ్చు. సో ఇయర్ అండ్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని తొందరగా ఈ కోర్సెస్కి సబ్స్క్రైబ్ అవ్వండి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అందరూ. అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ మీకు వైజాగ్లో అవైలబుల్గా ఉన్నాయి, లేదా మీరు ఆన్లైన్లో కూడా క్లాసెస్ని వినొచ్చు. అండ్ దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.